ఏఏ ఫ్యూచర్లో అన్నీ ఈజీగా లిమిటెడ్ టైంలో చేసి పెట్టేస్తుంది. బీఇట్ స్టూడెంట్స్కి సంబంధించిన వర్క్ కానివ్వండి, అసైన్మెంట్స్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్కి కూడా హెల్ప్ చేస్తుంది అనేసి, డాక్టర్స్కి హెల్ప్ చేస్తుంది, ఇంజనీర్స్కి హెల్ప్ చేస్తుంది, అందరికి హెల్ప్ చేస్తుంది. మరి ఇంత కష్టపడి చదవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందంటారా ఫ్యూచర్లో? సర్టన్లీ, మంచి క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. క్యాలిక్యులేటర్ కనిపెట్టినప్పుడు, కంప్యూటర్ కనిపెట్టినప్పుడు ఇలాంటి క్వశ్చన్సే వచ్చాయి. ఇంకా మనం అవసరం లేదేమో అని భావన కలుగుతూ ఉంటుంది. సర్టన్లీ కొన్ని జాబ్స్ని ఏఐ రీప్లేస్ చేయగలుగుతుంది, కొన్ని పనుల్ని బాగా చేయడానికి సహాయపడుతుంది. అంతేకాని వాటితో పూర్తిగా అన్ని పనులు చేసేస్తామని అయితే చెప్పలేము. అసైన్మెంట్స్ని వీటిని కొత్తగా ఆలోచించి ఏఐ సహాయం లేకుండా ఎలా చేయగలుగుతారు, చేసేలాగా ఎలా ఫామ్ చేయాలి, ఇలాంటివన్నీ మేము చేస్తూ ఉంటాం ఆల్రెడీ. ఓవరాల్గా ఏంటంటే ఇవాల్వ్ అండి, సొసైటీ ఇవాల్వ్ అవుతుంది, ప్రతి సిస్టము ఇవాల్వ్ అవుతుంది. వచ్చే టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాము. దెర్ ఆర్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్. కొన్ని స్కిల్స్ మనము కోల్పోవాల్సి వస్తుందేమో అని నా పర్సనల్ ఒపీనియన్. ఏంటంటే ఇప్పుడు కొన్ని ఎక్సెసివ్ యూటిలైజేషన్ ఆఫ్ ఈ స్కిల్స్, ఈ టూల్స్ని వాడడం వల్ల కొన్ని బేసిక్ స్కిల్స్ మనలో తగ్గొచ్చేమో. కాన్షియస్గా ఉండి వాటిని తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత కొంత ఉండొచ్చు. కానీ ఓవరాల్గా అయితే వీటన్నిటిని మన పర్ఫార్మెన్స్ని, మన ఎబిలిటీస్ని, ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసే టూల్స్ అండ్ టెక్నాలజీ లాగానే చూస్తాం మేము.